మోదీ మోకా చూసి దెబ్బ కొట్టాడు. లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకేలకు కవిత అరెస్ట్ అయింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని కదిలిన కేసీఆర్కి ఓటమి ఒకంత బాధ పెడుతూ ఉంటే తన గారాల పట్టి కవిత అరెస్టు మాత్రం నిద్ర పట్టకుండా చేస్తోంది. లిక్కర్ లీకులతో కారుబాసు పేరు హస్తినా గల్లీల్లో మారుమోగుతున్నాయి. ఫలానా వారి కూతురు అరెస్ట్ అయిందని వరుస కథనాలు కూతుర్ని కలవర పెడుతూ ఉన్నా సారు మాత్రం నోరు మెదపటం లేదు. కవిత అరెస్టుపై స్పందించని కేసీఆర్, గతంలో కేంద్రంపై విరుచుకుపడిన కేసీఆర్, కవిత కేసుపై మాట్లాడని కేసీఆర్, ఇన్నాళ్ళు మోదీనా ఖేదీనా ఈడీనా అని ప్రసంగాలు. కేసీఆర్కు దేవుడు సరైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో సటైల్. పార్టీని వీడుతున్న వారిని నిర్వహించలేకపోతున్న కేసీఆర్. రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా దేశవ్యాప్త ప్రచారం పొందిన కేసీఆర్ మళ్ళీ చాలా కాలం తర్వాత జాతీయ వార్తల్లోకి ఎక్కారు. అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమం పేరుతో ఢిల్లీ పునాదులు కదిపిన వీరుడుగా చరిత్రకెక్కితే ఇప్పుడు కూతురు కవితపై వచ్చిన లిక్కర్ స్కామ్ ఆరోపణలతో కేసీఆర్ పేరు ఢిల్లీ వీధుల్లో మరోమారి మొరుగుతోంది. అయితే ఉద్యమ సమయం నుంచి ఎంతో అగ్రెసివ్గా ప్రత్యర్థి పార్టీల మీద, ఆయా పార్టీల నేతల మీద దూకుడుగానే విమర్శలు చేసే కేసీఆర్ ఇప్పుడు స్వయానా కూతురు అరెస్టుపై కూడా ఎటువంటి స్పందన చూపకుండా మౌనంగా ఉండటం ఆయన దీన స్థితికి అర్థం పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి మోదీ పైన విరుచుకుపడిపోయారు కేసీఆర్. ఇప్పుడు కవితపై ఈడీ పెట్టిన కేసుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అటు పార్టీ నేతలు కవిత అరెస్టులో బీజేపీ హస్తం ఉందని అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నా కేసీఆర్ మాత్రం మౌన నిద్రలోనే మునిగి తేలుతున్నారు. ఇన్నాళ్ళు మోడీనా కేడీనా ఈడీనా అంటూ రెచ్చిపోయిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఏం చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన నాయకులు లాగేసుకుంటా, ఆ పార్టీలు కలిపేసుకుంటా, పక్క రాష్ట్ర రాజకీయాలలో తలదూర్చేస్తా, రాజకీయ నాయకులు శాసించేస్తా అంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు సొంత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సంఘటనలు కూడా ఎదుర్కోలేకపోతున్నారనే అపవాదులు మూట కట్టుకుంటున్నారు కేసీఆర్. యూట్యూబ్ ఛానల్ మధ్య వాళ్ళ వీళ్ళు మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తారు, ఈడీ దాడులు చేస్తారు, ఈడీ కాకపోతే బోడీ దాడులు చేస్తారు. ఎవడదంటూ నాకు అర్థం కాదు. ఎవడు భయపడతారా? ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడతారా కేసీఆర్? ఇట్లా ఈ ఈడీలకు బోడీలకు ఇన్కమ్ ట్యాక్స్లకు భయపడేదైతే మేము 15 ఏళ్ళు ఉద్యమం చేద్దామా? తెలంగాణ ఉద్యమం మేము భయపడేది. ఈ ఈడీ దాడులని, సిబిఐ దాడులని, తోక దాడులని బెదిరిస్తే కేసీఆర్ భయపడతాడా? ఇజ్ ఇట్ ద వే? ఇజ్ దిస్ ఎ ప్రాపగండా?
దీస్ థింగ్స్ డు నాట్ వర్క్ ఎవ్రీవేర్. సారీ, దొంగలు లంగలు భయంకరంగా కరప్షన్ చేసిన వాళ్ళు స్కామ్స్టర్స్ వాళ్ళు భయపడతారు. మేమేం భయపడతామని నాకు అర్థం కాదు. నో వే, వీ కేర్ ఏ పిన్. ఇష్యూ కాదు కదా అది. నేను ఏమంటున్నా అంటే హంగామా చేస్తారా ఎవరన్నా? నిజంగా ఈడీ రేట్స్కి భయపెట్టేవాళ్ళు భయపడతారు. ఈ పిట్ట బెదిరింపులకు, ఈ ఈడీ బీడీ బెదిరింపులకు, నీ బోడీ బెదిరింపులకు ఎవరు భయపడాడు? మోస్ట్ వెల్కమ్ కామ్. గతంలో తన పార్టీ పైన కానీ తన కుటుంబం పైన కానీ ఏ ఒక్క విమర్శ చేసినా సహించలేని కేసీఆర్ తన మాటలతో ప్రత్యర్థిని చీల్చి చెండాడేవాడు. కానీ ఇప్పుడు సొంత కూతురు లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయింది. కేసీఆర్ పాలనలో తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామంటూ హామీనిచ్చి కేసీఆర్ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారంటూ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పార్టీల నేతలు విమర్శలతో దుమ్మెత్తుపోస్తున్న మౌనమే తన సమాధానమన్నట్లు కేసీఆర్ వ్యవహరించడంతో కేసీఆర్ది బాధ భయమా అంటూ సర్వత్రా ఇప్పుడు చర్చ జరుగుతోంది. గతంలో రేవంత్ అరెస్టు విషయంలో కూడా కేసీఆర్ ఇదే తరహా ఒంటిద్దు పోకడలకు పోయిన విషయాన్ని, మొన్న ఏపీలో బాపు అరెస్టు నేపథ్యంలో కేటీఆర్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు గుర్తు చేసుకున్న రేవంత్, బాబు అభిమానులు మాత్రం కేసీఆర్కు దేవుడు సరైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు, కర్మ విల్ కమ్ అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. కవిత ఇంట్లో సోదాలు, అరెస్టు, రిమాండు, విచారణ అంటూ ఈడీ అధికారులు ఒక పక్క చకచక పావులు కదుపుతూనే మరోపక్క ఆమె భర్త అనిల్కు కూడా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇష్యూ చేశారు. ఉన్న అభ్యర్థులు కాపాడుకోలేక పార్టీని వీడుతున్న వారిని నివారించలేక సతమతమవుతున్న కేసీఆర్కు ఇప్పుడు కవిత కేసు మరో కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఇలా సమస్యలన్నీ ఒక్కసారిగానే చుట్టుముట్టడంతో కేసీఆర్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పరిమితికి మించి రాజకీయ నాయకులతో కారు నింపిన కేసీఆర్ ఇప్పుడు అదే స్థాయిలో కారు ఖాళీ కావడం చూస్తున్నారు. అలాగే తన పార్టీ ఏదో అక్షయ పాత్ర అన్నట్లుగా భావించి ఇక రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి అని అనుకున్న కేసీఆర్కు దక్కిందేమిటి? ఆ పార్టీకి మిగిలిందేమిటి? అంటే కేసీఆర్కు కనీసం ప్రతిపక్ష నేత అనే హోదా అయినా మిగిలితే బీఆర్ఎస్కు ఆ గుర్తింపు కూడా మిగలలేదు. పార్టీ పేరు మార్పుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని ఆశించిన కేసీఆర్ చివరికి స్కాములంటూ జాతీయ వార్తల్లో తేలారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నది కవిత అయినప్పటికీ కవితకు ఉన్న బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా కవిత పేరు కన్నా అక్కడ కేసీఆర్ పేరు ఇప్పుడు హైలైట్ అవుతుంది.